హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము భూపాలపల్లి జిల్లాలోని గన్పూర్ మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి కాకతీయులు నిర్మించిన కోటగుళ్ళు దేవస్థానంలో మనం ఉన్నాము. ఈ గుడిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ మరికొన్ని అధ్యయనాలు చేయడానికి తెలంగాణ డిస్కవరీ టీం ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ డిస్కవరీ టీంలో ప్రధాన వ్యక్తిగా మనం పిలువబడుతున్న డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వీరితో పాటు ఇప్పుడు మన ప్రయాణం సాగనుంది. ఇక్కడ ఎలాంటి కొత్త అంశాలను చూడబోతున్నాము, ఇక్కడ ఉన్న చరిత్ర ఏమిటనేది వారి మాటలోనే తెలుసుకుందాం. ఈరోజు తెలంగాణలో ప్రముఖంగా పేర్కొనదగ్గ దేవాలయాలలో ప్రసిద్ధి చెందింది కోటగుళ్ళు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కోటగుళ్ళుగా ప్రసిద్ధి చెందిన ఒక గణపేశ్వర ఆలయాన్ని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. నేను మీ డిస్కవర్ మ్యాన్ అండ్ మా టీం సభ్యులం కూడా. అయితే మనం ఆలయం ఎంట్రన్స్లో ఒక పురావస్తు చట్టం కూడా ఒకటి ఉంది. 1967వ చట్టం ప్రకారం ఏంటంటే ప్రాచీన స్మారక చిహ్నములు మరియు పురావస్తు స్థలాల సంరక్షణ చట్టం ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారం మనం మానవులు ఎట్లాంటి నష్టం చేయరదని చెప్పి ఒక బోర్డు కూడా కనిపిస్తుంది 3 భాషలలో. ముందు మనం దేవాలయంలోకి వెళ్దాము. దేవాలయానికి వెళ్ళే ముందే మనకి ఒక పెద్ద కాంపౌండ్ వాల్ వస్తుంది. ఈ చాలా విశాలమైన కాంపౌండ్ వాల్. ఇవి మనం ఎక్కడ చూస్తామంటే కోటల పైన కూడా ఇట్లాంటి చూస్తాం. పద్మాక్షి గుట్ట ఆ గుట్టల పైన కూడా ఇట్లాంటి చాలా వెడల్పుగా ఉంటుంది. దీని మొత్తం రాళ్లతో ఉంటుంది. పైన కూడా ఇట్లా రాళ్ళు వేస్తారు. ఒక విశాలమైన కాంపౌండ్ వాల్ అయితే ఉంది. అయితే గతంలో ఏంటంటే ఈ లెవెల్ మొత్తం మట్టితో నిండిపోయింది. తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఈ మట్టిని తవ్వడంతో ఈ అధిష్టాన పీఠం పైకి వచ్చింది. ఈ మొత్తం మట్టితో నిండిపోయింది. అంటే పురావస్తు స్థలాల అవశేషాలు అన్నమాట ఇవన్నీ. ఈ అవశేషాలను ఇవాళ పురావస్తు శాఖ తన పరిరక్షణలోకి తీసుకుంది. ప్రధానంగా మనం ఆలయ ఎంట్రన్స్ లోనే సుమారుగా ఒక 8 గుళ్ళు కనిపిస్తాయి. ఈ 8 గుళ్ళు వరుసగా కనిపిస్తాయి మనం ఎంట్రన్స్ లో ఉన్నప్పుడు. నిజానికి ఇదే ఎంట్రన్సా కాదా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఆలయ ప్రవేశ ద్వారానికి మనం వెనుక వైపు కనిపిస్తుంది. అయితే ఈ గుళ్ళల్లో కూడా ఇవన్నీ మనకి ఇక్కడ ఒక శాసనం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఆలయం ఎంట్రన్స్ లో మనకి ఎడం వైపు మొదటి ఆలయం ప్రవేశ ద్వారంపై ఒక శాసనం ఉంది. ఈ శాండ్ స్టోన్ అవ్వడం వల్ల ఈ లిపి సరిగ్గా చెదిరిపోయింది. మేబీ అంటే బహుశా ఇక్కడి నుంచి ఇక్కడ అక్షరాలు కనిపిస్తున్నాయి. ఇలా వరుసగా కొన్ని అక్షరాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడి వరకు శాసనం ఉంటుంది. అయితే ఈ మొదటి ఆలయాన్ని చూద్దాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ ఎట్లయితే ఉన్నాయో ఇక్కడ కూడా అట్లాంటి ద్వారపాలకుడు చామర గ్రాహిణులు ఇట్లా కనిపిస్తారు. మొత్తం ఆలయం మొత్తం గబ్బిలాలతో నిండిపోయింది. మనం లోపలికైతే వెళ్ళడానికి లేదు, మనం బయట నుంచే చూడాలి. అంటే మామూలుగా పర్యాటకులు వచ్చినప్పుడు ఇట్లా బయట నుంచి చూస్తే సరిపోతుంది. అయితే ఇవన్నీ అవక్షేప శిలలు కూడా. అంటే తెలంగాణలో మొదటగా ఏర్పడ్డటువంటి గుట్టలు అన్నమాట శాండ్ స్టోన్. ఈ వీటితోనే ఈ శిల్పాలు చెక్కారు. సో మీకు ఈ రెండవ ఆలయాన్ని చూద్దాము. ఇక్కడ ఒక తామర మొగ్గ కనిపిస్తుంది. ఎంత బ్యూటీ ఉంటుందంటే శిల్పం. ఇది చూడండి, ఇవి తామర దళాలు, పద్మ దళాలు. ఈ శిల్పం కూడా. సో దేవాలయాలన్నింటికి కూడా ఇట్లాంటి స్తంభాలు కనిపిస్తాయి. ఈ వరుస దేవాలయంలో ఒక దేవాలయం యొక్క మంచి స్పష్టమైన ద్వారపాలకులు ఉన్న శిల్పాలను చూద్దాం. ఇది మంచిగా కనిపిస్తుంది. అయితే దేవాలయాల గోపురాల పై భాగాలన్నీ తొలగించబడ్డాయి, ధ్వంసం చేయబడ్డాయి. ముస్లిం రాజుల పాలనలో అన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడైతే ద్వారపాలక శిల్పాలు ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆలయం ముందు అన్ని అవశేషాలు కనిపిస్తున్నాయి. చూసారా, ద్వారపాలకులు తమ కుడి చేతిలో గద పట్టుకున్నారు, ఎడమ చేతిలో నాగుపాము ఉంది ఒకరి చేతిలో. సో వాళ్ళు చామర గ్రాహిణులు విసన కర్రలు పట్టుకొని కనిపిస్తున్నారు. సో శిల్పాలు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఈ శిల్పాలను చూస్తే చూడండి, ఎంత పెద్ద భారీ నిర్మాణం. నిజానికి ఇది 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి కంటే కూడా చాలా పెద్ద నిర్మాణం ఇది. ఒకవేళ ఇది గనక ధ్వంసం కాకపోయి ఉంటే ఇదే యునెస్కో పరిధిలోకి వచ్చేది.
చూసారుగా ఇట్లాంటి ఎన్ని రాళ్ళు శిథిలాలుగా పడి ఉన్నాయో. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక శిల్పం యొక్క పారం గోళ్ళతో సహా చెక్కాడు. చాలా స్పష్టంగా ఉన్నాయి ఫింగర్స్. చాలా సున్నితమైనటువంటి సునిశ్చితమైన శిల్పం అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక పానమట్టం కూడా ఉంది. ఒక శివాలయం, శివలింగానికి సంబంధించిన పానమట్టం అయి ఉంటుంది. సో ఇక్కడ చూద్దాము. ఆలయానికి ఉత్తరం వైపు ఒక దేవాలయం ఉంది. ఈ ఆలయానికి 3 ప్రాంగణాలు కనిపిస్తున్నాయి. 3 ప్రాంగణాలు అంటే 3 ప్రవేశ ద్వారాలు ఉన్నట్టే లెక్క. అయితే ఈ ఆలయానికి ఈ ప్రదక్షిణా మార్గంలో ఒక ఏనుగుల వరుస కనిపిస్తుంది. ఏం చెప్తున్నాయి ఈ ఏనుగుల వరుస అంటే, అటువైపు నుంచి ఇట్లా తిరగాలని ప్రదక్షిణా మార్గంలో మనకు ప్రదక్షిణ మార్గాన్ని చూపిస్తున్నాయి. ఇక ప్రవేశ మార్గంలో దక్షిణ ప్రవేశ ద్వారం ఇది. దక్షిణ ప్రవేశ మార్గంలో ఒక నాగుపాములు కనిపిస్తున్నాయి. 4 కార్నర్లలో 4 మూలల్లో మనకి నాగుపాములు కనిపిస్తున్నాయి. ఇట్లా అన్ని వైపులా ఉన్నాయి. మనం ప్రధాన ఎంట్రన్స్ నుంచి వెళ్దాము. ఇవన్నీ శిథిలాలే చూడండి, మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కింది వరుస ఏనుగులు, 2వ వరుస పుష్పాలు, 3వ వరుస ఒక డిజైన్, మళ్ళీ పుష్పాలు, ఆ పైన హంసల తోరణం, అవన్నీ కూడా ప్రదక్షిణ మార్గాన్ని సూచిస్తున్నాయి. ఇది ప్రవేశ మార్గం, ప్రధాన ప్రవేశ మార్గం. చూడండి ఒక్కసారి ఈ వ్యూ చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఒక బంగారు రత్నాలను, వజ్రాలను మూట కట్టి విప్పినట్టుగా కనిపిస్తుంది ఈ అద్భుతమైన శిల్ప సముదాయం అంతా కూడా. చిన్న చిన్న శిల్పాలను కూడా దృష్టిలో పెడదాం. ఇక్కడ ఈ ప్రధాన ఆలయం గణపేశ్వర ఆలయం అయితే దీన్ని కాటేశ్వర ఆలయం అంటారు. చూద్దాం కాటేశ్వర ఆలయాన్ని. సో చాలా పెద్ద పెద్ద మెట్ల మార్గం అన్నమాట. ఇక్కడ నుంచి మొదలవుతుంది మనకి. ప్రతి ఆలయానికి దిగువన ఈ శిల్పం కనిపిస్తుంది. ఇట్లాంటి శిల్ప శైలి కనిపిస్తుంది. ఇక్కడైతే ఒక ఆసక్తికరమైన శిల్పం కనిపిస్తుంది. ఇది పిల్లి లేదా కుక్కలాగా ఏదో కనిపిస్తుంది. కొంచెం క్లీన్ చేసి ఉంటే తప్ప చెప్పలేము. ఇగో ఇట్లా మనకి ఏనుగులు ప్రదక్షిణ మార్గాన్ని చూపిస్తున్నాయి. ప్రతి చివరిలో ఏనుగును ఒక మావటివాడు అదుపులో పెడుతున్నట్టుగా కనిపిస్తాడు. చూసారుగా మావటివాడు ప్రతి కార్నర్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ వరుస పూల వరుస హంసలు. హంసలలో శిల్పి యొక్క కళా నైపుణ్యం కనిపిస్తుంది. ఇవి జాలి. సో గాలి పోవడానికి రావడానికి ప్రతి ఆలయానికి ఈ ముఖద్వారాల మధ్య ఈ జాలి కనిపిస్తుంది. సో ఇది పుష్పం, పద్మదళాలు. చాలా శిథిల దేవాలయాల్లో మన అంతరించిపోయిన గ్రామీణ క్రీడలు కనిపిస్తాయి. సో ఈ అరుగుల మీద కూడా 2 వైపులా ఒక త్రిభుజం గీశారు, మధ్యలో ప్లస్ గీశారు. ఒక గ్రామీణ క్రీడ ఇది. అయితే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒక అద్భుతమైన రంగుల మిశ్రమం కనిపిస్తుంది. అంటే తెలుపు, ఎరుపు ఒక గొప్ప కాంబినేషన్. ఆ రంగులు చూడండి. ఇది గుడి లోపలే కాదు, గుడి బయట కూడా ఈ డిజైన్తో ఈ కలర్స్ కనిపిస్తాయి. ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకుంటే దీని యొక్క బ్యూటీ ఎంత ఉండేది అనేది తెలుస్తుంది. ఇంకా లోపలికి వెళ్దాం మనం. ఇక్కడ ఒక నంది విగ్రహం ఉంది. వీటన్నింటికి కూడా స్తంభాలన్నింటికి కూడా 2 వైపుల కార్నర్లలో ఏనుగులు కనిపిస్తున్నాయి. ఇది మెయిన్ టెంపుల్. శిల్పి తన చమత్కారాన్ని, తనలో ఉన్న ఒక శిల్పితనాన్ని ఎక్కడో అవకాశం దొరికితే అక్కడ ఉపయోగించాడు. ఇక్కడ చూడండి ఈ శిల్పం. ఇక్కడ కోతి పైట లాగుతోంది. కోతి పైట లాగితే ఆమె చిరుకోపంతో ఆమె ఆ కోతిని మందలిస్తున్నట్టుగా ఈ శిల్పం ఉంది. చూసారా? ఇక్కడ ఈ వైపు ఈ శిల్పం ఉందంటే మరోవైపు కూడా మరొక శిల్పం ఉండాలి. అంటే ఎక్కడికక్కడ ఇవన్నీ ధ్వంసం చేయబడ్డాయి.
ఈ శిల్పాన్ని చూద్దాము. ఓహో, ఈమె చిలుక, ఈమె మణికట్టు పైన చిలుక పట్టుకుంది, చేతిలో ఒక ధాన్యపు కాడ పట్టుకుంది, మణికట్టు మీద రామచిలుక. ఇగో రామచిలుక ముక్కు, రామచిలుక తల, రెక్కలు, తోక. సో సూపర్, చాలా ఆహ్లాదకరంగా, చాలా జాయ్ఫుల్గా ఉన్నటువంటి శిల్పం ఇది, ఆనందంగా ఉన్న శిల్పం ఇది. ఇక్కడ మనకి రెండు చేతుల నమస్తే పెడుతున్నారు, వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తున్నట్టు ఇక్కడ, అంటే భారతీయత లేదా తెలుగు సాంప్రదాయం అని చెప్పొచ్చు, నమస్కరిస్తూ కూడా. ఆలయానికి ఎంట్రన్స్ లో కూడా ఇగో ఇక్కడ ఇట్లాంటి శిల్పాలు కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళే ముందు ఇంకా లోపలికి చూస్తే గానీ తెలియదు ఇది ఏం శిల్పం అన్నది. ఇక్కడ కూడా మనకి నమస్కరిస్తున్నారు వీళ్ళు. సో ఆలయం లోపలనైతే ధ్వంసం అయిపోయినాయి, అవన్నీ కూడా ధ్వంసమైన శివలింగం కనిపిస్తుంది. ఇవన్నీ రెడ్ శాండ్ స్టోన్తో నిర్మించబడ్డ ఆలయం అయితే, శివలింగము, నంది, వినాయకుడు ఇవన్నీ కూడా గ్రానైట్, బ్లాక్ గ్రానైట్తో చెక్కినటువంటి శిల్పాలను ఉపయోగించారు. సో పైకప్పు చూడండి. ఈ కాటేశ్వర ఆలయంలో చూద్దాము, గబ్బిలాల పెంట చూడండి ఎంత లోతుకుందో. ఇదంతా గబ్బిలాల పెంటే, ఇంత లోతు గబ్బిలాల పెంట. ఇదంతా స్మెల్ వస్తుంది, మొత్తం గబ్బిలాల పెంటతో నిండిపోయింది. ఈ వాతావరణం అంతా కూడా కెమికల్ క్లీనింగ్ అయితే చెయ్యాలి, అంటే అర్జెంటుగా ఇమ్మీడియట్గా కెమికల్ క్లీనింగ్ అయితే చెయ్యాలి. ఇక్కడ చూడండి చాలా చోట్ల గజలక్ష్మి శిల్పం కనిపిస్తుంది. ఇక్కడ ఆసక్తిగా ఉంది కదా ఇది, ఈ శిల్పం. ఇక్కడ చూడండి శిల్పం. ఎవరో అంటే శైవ భక్తులు అయి ఉండాలి, అంటే నయనార్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉండాలి. ఇంకొన్ని శిల్పాలు చూద్దాం. ఇగో ఇక్కడ సౌష్ఠవంగా కనిపిస్తుంది, హంస ఎట్లా ఉంటుంది అనే ఒక శిల్పం అయితే. కాటేశ్వర ఆలయంలో ఇంకొకటి ఏంటంటే, ప్రతి కార్నర్లో, ఇందులో 4 కార్నర్లు ఉన్నాయి, 4 మూలలు. 4 కార్నర్లలో ఇటు కార్నర్లో ఒక ఉపాలయం, ఇటు కార్నర్ ఒక ఉపాలయం, ఇట్లా 2, 4, 6, 8 ఉపాలయాలు ఉన్నాయి. ప్రతి ఉపాలయంలో ఒక దేవుడి విగ్రహం అయితే ఉండేది. చూడండి ఎట్లా శిథిలం అయిపోయినాయో. ఇక్కడ నుంచి కూడా మనం చూడొచ్చు. ఇది చూడండి నంది విగ్రహం. ఇక్కడ నుంచి చూడండి, మనకు చూడండి ఎంట్రన్స్ లో మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది, ఆ చివరన కళ్యాణ మంటపం కూడా కనిపిస్తుంది. అంటే ఒక వరుస, అంటే ముందుగానే ఒక డిజైన్ అయితే వేసుకున్నారు. ఆ డిజైన్ ప్రకారమే ఆలయాల నిర్మాణం జరిగింది, అంటే ఒకేసారి జరిగింది, ఒకే పీరియడ్లో. అంటే ఎవరు నిర్మించారు ఈ దేవాలయాన్ని అని అంటే, మనకు గణపతి దేవుడి కాలంలో కనిపిస్తుంది ఈ దేవాలయం నిర్మించినట్లు. ఆలయ శిథిలాలు అయితే ఎక్కడికెక్కడ పడి ఉన్నాయి. మొత్తానికి లోపలికి వెళ్ళడానికి రావడానికి కూడా కొంచెం దుర్లభమే. ఇక్కడ చూడండి ప్రతి దేవాలయంలో ఇట్లాంటి బొద్దులు, రోడ్లు కనిపిస్తాయి. అంటే దేవాలయాలలో వైద్యం అందించిన ఆధారాలు అయితే వీటిని చెప్పొచ్చు. ప్రధాన ఆలయం ముందు కూడా చూద్దాము, అక్కడ ఇంకా ఎట్లాంటి విశేషాలు ఉన్నాయో. ఇక్కడ కూడా ఒక ఆట. ఇగో ఇక్కడ ఇది మనం 9 రాళ్ళ టాంగ కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి, ఇంకొక ట్రయాంగిల్ లేదు. మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఆటనైతే గీయడానికి ప్రయత్నం చేశారు, అంటే కొంచెం పూర్తిగా లేదు అది. ఇప్పుడు ప్రధాన ఆలయం దగ్గరికి వెళ్దాం. ప్రధాన ఆలయం గణపేశ్వర ఆలయం. అదైతే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు మారడం సహజం, కానీ ప్రభుత్వాలు చరిత్ర పట్లనైతే ఒక ప్రభుత్వం ఏ పనైతే చేస్తుందో మరొక ప్రభుత్వాన్ని అందిపుచ్చుకొని దాన్ని మరింత మెరుగుపరచాలి. ఇది గతంలో రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం, పునర్నిర్మాణం చేయడం కోసం నంబర్స్ అయితే వేశారు, కానీ అది అట్లాగే ఉండిపోయింది, మొత్తంగా కూలిపోతున్నాయి ఈ శిథిలాలన్నీ అవే. ఇక్కడ నుంచి మనం ప్రధాన ఆలయానికి వెళ్దాము. ఇక్కడ 22 గుళ్ళు ఉన్నాయంటారు. వీటిని కోట గుళ్ళు అంటారు.
చూడండి ఇవన్నీ కూడా ఇది ఎంట్రన్స్, ఇంకొక ఎంట్రన్స్ మార్గం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఒక శిల్పం కనిపిస్తుంది, ఒక బ్యూటిఫుల్ గానే అయితే ఈ శిల్పం ఇక్కడ నుంచే మనల్ని ఈ శిల్పం ఆకర్షిస్తుంది. చెవులకు పెద్ద పెద్ద జూకాలు ఉన్నాయి చూడండి, చాలా అందగత్తాయి. ఈ రెడ్ శాండ్ స్టోన్, ఈ ఎరుపు రంగు రాతి నిర్మాణాలలో నలుపు రంగు శిల్పం అది. చూద్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏంటి ప్రత్యేకత. మదనికలు అట్లా అంటాం కదా, పర్యాటకులు మాత్రం ఇట్లా దూరం నుంచే చూడాలి, ఇంత దగ్గరగా వస్తే పాములు అవన్నీ ఉన్నాయి. చూడండి ఆమె సౌష్ఠవమైన శిల్పం. ఇలా ఇలా గాలిలో ఉండేది ఈ దారం, అంటే ఈ బాడీకి ఇట్లా లేదు, ఇట్లా గాలిలో ఉన్నటువంటి ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా సింపుల్, చాలా తక్కువ ఆభరణాలు వేశారు. అయినప్పటికీ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. చెవులకైతే ఇంత పెద్ద పెద్దగా వేశారు. తల భాగం చూడండి ఎట్లా చూపించారు. సిగ కూడా ఎంత బ్యూటీ, చాలా బ్యూటీగా, సింపుల్గా చెక్కారు కానీ చాలా బ్యూటీగా ఉంది. అప్పుడే స్నానం చేసి వస్తున్నట్టుగా, అంటే ఆ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది, అంత తాజాగా ఉంది ఈ శిల్పం. సో ఇక్కడ నుంచి మనం మెయిన్ టెంపుల్కి వెళ్దాం. అక్కడే కదా మనం అసలైన దేవాలయము. ఆ ప్రధాన ఆలయం చుట్టే ఈ ఉపాలయాలన్నీ నిర్మించారు. ఆలయానికి ఇక్కడ చూడండి పెద్ద ఫ్లవర్, ఈ రాయికైతే చాలా పెద్ద ఫ్లవర్. ఇది ఎక్కడ పెట్టి ఉంటారో ఇంత పెద్ద ఫ్లవర్. మామూలుగానైతే చిన్న చిన్న బాక్స్లలో ఉంటే ఇక్కడ పెద్ద ఫ్లవర్ ఉంది ఈ స్టోన్ కి. ఇది మెయిన్ టెంపుల్. సో ఇక్కడ నుంచి ప్రవేశ మార్గం. తాత్కాలికంగా ఈ ఐరన్ వేశారు. అక్కడ చూసారా, అన్ని ఏనుగులు అటువైపు వెళ్తే ఒక ఏనుగు తల వెనక్కి పెట్టి చూస్తుంది. మొత్తం కుప్పలుగా పడిపోయి ఉన్నాయి. చూద్దాం, ఇది మెయిన్ టెంపుల్. ఈ ప్రధానంగా ఇది రంగమండపం, అది మెయిన్ టెంపుల్. ఇప్పుడు ఏనుగులు చూపించినట్టుగా ఒక ప్రదక్షిణ మార్గాన్ని అయితే వేసుకొని లోపలికి వెళ్దాం. అంటే ఆలయం నియమాలు ప్రదక్షిణ మార్గం. ఏనుగులు ఎలా చూపిస్తున్నాయో అలాగా మనం వెళ్తున్నాము. ఏనుగులన్నీ ఒకదాని వెనుక ఒకటి, ప్రతి ఏనుగు ఇంకొక ఏనుగును తాకుతూ ఉంది. అట్లా ఏనుగులన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ భంగిమలు కనిపిస్తున్నాయి. సో ఒక జైన శిల్పం లాంటిది ఒకటైతే ఇక్కడ కనిపిస్తుంది. ఒక విసనకర్రలు, ఇక్కడ మృదంగం వాయిస్తుంది. మళ్ళీ చామరగ్రాహిణి, విసనకర్ర పట్టుకున్న శిల్పం, ఇవైతే కనిపిస్తున్నాయి. ఆ పైన చూడండి, ఈ ఆలయానికి ప్రధాన సౌందర్యం అవే అని చెప్పొచ్చు. చూడండి, మనిషి రూపంలో ఉన్నటువంటి శిల్పం కనిపిస్తుంది చూసారా. సింహం శరీరము, తల మనిషి భాగము ఒక ఏనుగు పైన నించుంది. గజకేసరి శిల్పాలు అనొచ్చు. రుద్రమదేవి విజయానంతరము ఆమెకు గజకేసరి అన్నారు. గణపతి దేవ చక్రవర్తిని కూడా రాయ గజకేసరి అని పేర్లు ఉంటాయి. బహుశా ఆ రాయ గజకేసరి సింబల్స్ చూపించి ఉంటారు. ఇక్కడ ఆలయంలో ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తున్నాడు వినాయకుడిని. మొత్తంగా ఆలయంలో వినాయకుడు చాలా తక్కువ ఇక్కడే కనిపించాడు ఇప్పటిదాకా. నిజానికి చాలా వినాయకుళ్ళు అయితే కనిపించాలి. మిగతా నాట్య భంగిమలు కనిపిస్తున్నాయి. ఒక దేవతామూర్తి కనిపిస్తుంది. సూర్యుడు కనిపిస్తున్నాడు ఇక్కడ. ఇది చూడండి, సూర్యుడేనా ఇతను? ఇంకా వేరే ఆధారాలు అయితే లేవు. ఇవైతే తబలా అవన్నీ. ఇవి ఇక్కడ చూడండి, ఆమె కాలు ఎక్కడ పెట్టిందో, తల భాగాన్ని పట్టుకొని ఉంది. ఎరోటిక్ శిల్పం లాగా కనిపిస్తుంది ఇది. ఇగో ఇక్కడ మళ్ళీ వినాయక శిల్పం కనిపిస్తుంది. అంటే వినాయక శిల్పాలు ఉన్నాయి అన్నమాట అక్కడక్కడ. ఇక్కడ చూడండి, ఏనుగులన్నీ సింపుల్ గా ఉంటాయి. ఇక్కడ కొంచెం గీతలుగా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. ఇవన్నీ వర్షానికి, వెదర్కు, ఇక్కడ చూడొచ్చు వెదర్కి ఎట్లా పాడైతుందో ఈ శిల్పం అంతా కూడా.
ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి శిల్పాన్ని గురించి చాలా చెప్పాలి. కొంచెం బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ శిల్పాలే. ఆ పైన కూడా ఇది ఒక ప్రవేశ మార్గం మళ్ళీ. సో ప్రతి ఆలయానికి 3 ప్రవేశ మార్గాలున్నాయి. కాటేశ్వర ఆలయానికి, గణపేశ్వర ఆలయానికి. ఇగో పెద్ద పిల్లర్ పడి ఉండాలి కానీ కింద నిలబెట్టేశారు. పైన చూడండి, ఇగో ఇక్కడ గుర్రం, సింహం శరీరము, గుర్రం తల, ఏనుగు పైన నించున్నారు. ఆ గుర్రము కింద కూడా, అశ్వం కింద కూడా ఇంకొక శిల్పం కనిపిస్తోంది. ఏనుగు తొండాన్ని సింహం రూపంలో చెక్కినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఆ శిల్పం. ఇక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడు. ఛాయాదేవి, సంధ్యాదేవి ఇరువురు భార్యలతో, మధ్యలో సూర్యుడు 2 చేతులలో తామర పువ్వులు ధరించాడు. కింద ఏనుగులు కనిపిస్తున్నాయి. దాని కింద కలర్స్ పెయింటింగ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఈ ఆలయం ఎంత అద్భుత స్వరూపమో. మొత్తం పెయింటింగ్ ఇప్పటికీ ఎరుపు రంగు పెయింటింగ్ కనిపిస్తుంది. ఆ పెయింటింగ్ మధ్య డిజైన్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ ఏనుగులలో ఏదైనా ఆసక్తికరమైన విషయాన్ని చూద్దాము. ఇక్కడ వరాహమూర్తి లాగా కనిపిస్తున్నాడు చూడండి. ఇక్కడ చూడండి మనకి హోల్స్, అంటే ఈ శిల్పం చూడండి ఎట్లా చెక్కారో. సింపుల్గా ఏది వదిలిపెట్టలేదు. ప్రతి రాయిలో ఒక గొప్ప శిల్పాన్ని అయితే చూపించారు. ఇక్కడ ఏం శిల్పం లేదంటాం కానీ ఇది ఇలా చెక్కడం కష్టం కదా. చూడండి ఉలి ఎట్లా ఇందులోకి వెళ్ళింది. ఈ ఉలి లోపల ఎట్లా డిజైన్స్ చెక్కారు. ఒకసారి మన ఊహకు అందుతుందా ఇట్లా చెక్కడం ఎంత కష్టమో. ఇట్లా నిలువుగా నిర్మాణాలు అయితే ఉన్నాయి. పైన గజ కీర్తి తోరణం కనిపిస్తుంది, మకర తోరణం. సో ఏనుగు శరీరము, మకరము మొసలి, పైన తోరణము, చుట్టూ మామిడి పిందెలు కనిపిస్తున్నాయి, మకర తోరణం. సాధారణంగా దేవతా శిల్పాలు ఉంటాయి, ఇక్కడేమో ఒక కీర్తి తోరణాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ దేవతామూర్తి. ఆలయం వెనుక భాగం, కంప్లీట్గా వెనుక భాగంలో ఉన్నాం. ఇగో వీటిని మామిడి పిందెలు అంటాం. ఇది మొత్తం కీర్తి తోరణం. ఇది దేవాలయం స్ట్రక్చర్ చూడండి. పైన కలశము, పైన భాగం చూస్తున్నాం. కంప్లీట్ ఆలయం. ఇవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి చూడండి. ఒకసారి కింది నుంచి పైదాకనైతే ఒక గొప్ప సమున్నత సంస్కృతికి మనం వారసులం అని చెప్పొచ్చు. చివరిగా వచ్చేసాం. ఇక్కడ ప్రతి ఏనుగు తన తొండంతో ఒకటి పట్టుకుంది. ఏంటిది అది చూద్దాం. ఇక్కడ ఏగో ఇక్కడ దక్షిణ వైపు కూడా ఒక దేవాలయంలో ఒక మూర్తిని చూపించాడు. ఆలయానికి దక్షిణం వైపు ఒక శిల్పం చూడండి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3, 3, 6, 7 ఉన్నారు. మధ్యలో ఒక వ్యక్తి, అటు 3, ఇటు 3 ఉన్నారు. కానీ మధ్యలో ఒక 3 వ్యక్తులు చూడండి. 4 కాళ్ళనే 3 మనుషులకు చూపించాడు ఆ శిల్పంలో. చాలా పొదుపుగా శిల్పి ఒక ఊహ చేసి ఆ శిల్పాన్ని చెక్కాడు. ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయి. 22 కోటగుళ్ళు అంటాయి. ఇప్పుడు 22 కనిపిస్తలేవు. చరిత్రలోనైతే 22 కోటగుళ్ళు ఉన్నట్టయితే రికార్డ్ అయింది. ఈ ఆలయానికి చూరు ఒక ప్రత్యేకం అనమాట. చూరు ఇంకా కలర్, అక్కడక్కడ కలర్ కనిపిస్తుంది. పూసల దండలు పేర్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూద్దాం ఇంకా శిల్పాలు. ఆ డిజైన్ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంది. అది ప్రతి చిన్న డిజైన్ కూడా. నిజానికి ఈ డిజైన్లో ఉన్నవన్నీ కలర్స్ వేశారు. ఇప్పుడు ఆ వర్షానికి ఆ వెదర్కు కలర్ అంతా పోయింది. ఇవన్నీ ఊడిపోయినాయి. ఆ చూరుకుండే బొడిపలు అంటాం కదా, కాకతీయ కళాతోరణం అంటాం కదా, ఆ కళాతోరణాలు కూడా అవి బొడిపలు ఉంటాయి, అవి ఊడిపోయినాయి. ఇక్కడ ఒక బొడిపు ఉంది దా, ఇవన్నీ ముక్కలు. ఇక బొడిప ఊడిపోతున్నాయి. అంటే ఎంత వెదర్ ప్రాబ్లమో చూడండి. పచ్చిస్ కాయిన్ లాగా ఉంది కదా ఇది. ప్రతి ఏనుగు ఊరికే ప్రదక్షిణ మార్గంలో ఖాళీగా లేదు. దేవుడికి పూలు సమర్పిస్తున్నాయి చూడండి. అంటే భక్తులకు ఒక సంకేతం. పూలతో భగవంతుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం కోసం ప్రతి పువ్వు ఒక తామర పువ్వును, రకరకాల తామర మొగ్గలు, తామర పువ్వులు. ఇవి ఇక్కడ చూడండి, పువ్వు మొత్తంగా విచ్చుకున్న పువ్వు ఇది.
సో ప్రతి ఏనుగు ఒక పువ్వునైతే పట్టుకొని వెళ్ళింది. ఈ ఈ ప్రదక్షిణ మార్గంలోంచే మనం ఆలయం లోపలికి వెళ్తున్నాము. ఇవన్నీ శిల్పాలే, మళ్ళీ ఈ మొత్తం ఈ ప్యాటర్న్ అంతా శిల్పాలే. అన్ని వైపులా ఇట్లా శిల్పాలు అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇంకా మనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాం. సో మా వాళ్ళంతా అలసిపోయారు, ఇక్కడ ఉన్నారు మా టీం అంతా కూడా. ఏరి మన వాళ్ళందరూ గట్టిగా ఊతే పడిపోతుంది ఆ బండ. అది చాలా ప్రమాదకరం ఎప్పటికైనా. ఇక్కడ చూడండి గ్రైండర్స్, గ్రూవ్స్, చాలా పెద్ద గ్రూవ్స్ ఇవి. సో ఇట్లా కూర్చున్నాడు. అప్పుడు ఇట్లా లెవెల్గా ఉండే ఒక పెద్ద బండ ఉండే, ఇట్లా ఇట్లా నూరి ఇట్లా నూరి ఆయుర్వేద మందులు అందించేవారు. ఒకప్పుడు దేవాలయం ఎట్లా ఉండే, కేవలం భగవంతుడిని తమ కోరికలు తీర్చడానికే కాకుండా ఆయుర్వేద వైద్యాన్ని కూడా అందించినట్లు మనకు చాలా చోట్ల ఆలయాలలో ఇలాంటి గ్రూవ్స్ కనిపిస్తాయి. ఇది చాలా పెద్దది చూడండి, ఇట్లా నూరడం వల్ల. అరే వావ్, ఒక్కసారి మీకు ఒక అద్భుతం చూపిస్తా, అటువైపు చూడండి. హంస, మెయిన్ ఎంట్రన్స్ లో ఒక డిజైన్ కనిపిస్తే తల పైకి అయితే చూస్తే 1 2 3 4వ డిజైన్ చూడండి. అక్కడ బాతు ముక్కు, తల చిలుక తల లాంటిది, మళ్ళీ ఆ ముందు చేతులు కూడా బాతు కాళ్ళలాగా కనిపిస్తున్నాయి. ఆ కాళ్ళేమో గుర్రపు డెక్కలు, గుర్రపు కాళ్ళలాగా కనిపిస్తున్నాయి. తోక నెమలి తోక, చూసారా అంటే ఎంత క్రియేటివిటో. అట్లా 4వ శిల్పం అట్లా బాతు శిల్పం అయ్యాక మళ్ళీ 3 డిజైన్లు వేశాడు. 3 డిజైన్లు వేసాక ఒక హంసను గీశాడు. మళ్ళీ 3 డిజైన్ల తర్వాత మిడిల్ అనమాట, మిడిల్లో ఒక ఫ్లవరు. మళ్ళీ 3 డిజైన్ల తర్వాత సేమ్ ఇటైతే ఎట్లుందో అట్లే ఒక బాతు, మళ్ళీ 3 డిజైన్లు, మళ్ళీ బాతు మనిషి. ఇట్లా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఎంట్రన్స్లో కూడా ఈ శిల్పాలు చూడాలి మనం. ఇక్కడ ఈ శిల్పం పోయింది, ఇక్కడ చూడండి ఒక్కొక్క శిల్పం ఒక్కొక్కలాగా ఉంది చూడండి. ఇక్కడ స్త్రీ శిల్పం, మదనికలు అట్లా అంటాం కదా, రామప్పలో కూడా కనిపిస్తాయి. మదనికల్లో చాలా సున్నితంగా చేశారు, అంటే చాలా నునిపోయిన శిల్పం. ఇక్కడ కొంత రఫ్గా ఉంది ఈ శిల్పం అంతా కూడా. ఇది గణపేశ్వర ఆలయం యొక్క ఉత్తర ద్వారము. మనం తూర్పు ద్వారం గుండా లోపలికి వెళ్దాము, చూద్దాం. మొత్తానికైతే కింద చూడాలి, చాలా ప్రమాదకరం. ఇప్పుడు మీకు ఒక చిత్రం చూపిస్తా చూడండి. ఈ బండ చూడండి, తొలుపుడు బండ, ఇంత పెద్ద బండ ఇక ఎలా ఊగుతుంది చూడండి. ఇక ఇంత పెద్ద బండ బ్యాలెన్సింగ్. ఇక్కడ శిల్పాలు చూడండి, ఇక్కడ కొంచెం సౌష్ఠవంగా కనిపిస్తున్నాయి, దిగంబరంగా ఉన్నాయి, కానీ ఇవి జైన శిల్పాలు కాదు, అయ్యేటట్టుగా లేవు. స్తంభాల గుడిలో ఉంటుంది, రామప్పలో ఉంటుంది, ఇప్పుడు మ్యూజియంలో కూడా ఉంది. ఈ జిల్లా వరంగల్ మ్యూజియంలో కూడా ఆ శిల్పం కనిపిస్తుంది. ఈమె డక్కి, మన పాతకాల డక్కి వాయిస్తున్నట్టుగా ఉంది ఈమె. ఆ చివరి తబలా వాయిస్తుంది ఆమె. ఇగో ఇక్కడ జైన శిల్పం లాగా అనిపిస్తుంది చూడండి. వరుసగా 3 శిల్పాలు ఉన్నాయి ఇటు చివర్లో. ఆలయం పైన మనం అంటే కొంత ఏమంటాం దృష్టి పెట్టట్లేదు. ఇగో లైకెన్స్ కూడా పెరుగుతున్నాయి. తొలితరం జీవులు అన్నమాట, భూమి మీద అవతరించిన తొలితరపు జీవులను లైకెన్స్ అంటారు. అవి ఏంటంటే శిలల ఉపరితలంలోనే అవి ఉంటాయి. చూద్దాం, ఇంకా తూర్పు ద్వారంలోకి వెళ్దాం. ఇక్కడ ఇది సింహం ఉంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క శిల్పం కనిపిస్తుంది అది. సో ఈ శిల్పాలు అయితే అంటే ఆలయం పైకప్పుకు పెట్టినటువంటి శిల్పం ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంది శిల్పం. ఇది మెయిన్ ఎంట్రన్స్, తూర్పు ముఖద్వారం. ఇది ఎదురుగా మనకి గణపేశ్వర ఆలయం, అంటే శివలింగం, శివుడికి అంకితం చేయబడ్డ ఆలయం ఇది.
ఈ మధ్య రీసెంట్ నంది విగ్రహం ఇది కొత్తది. ఇందులో కూడా 8 ఉపాలయాలు ఉన్నాయి. ప్రతి కార్నర్లో ఒక చిన్న ఉపాలయం ఉంది. ఒరిజినల్ నంది అంటే అప్పటి నంది విగ్రహాన్ని ఇక్కడ చూడవచ్చు. సో కాకతీయుల నంది చాలా ప్రత్యేకత గలది, రిచ్ కల్చర్ అనమాట. ఈ ఆర్నమెంట్స్ అయితే చాలా దట్టంగా కనిపిస్తాయి ఆర్నమెంట్స్. ఈ నంది మెడలో ఈ ఆర్నమెంట్స్ వేసే ముడులు ప్రత్యేకంగా చెక్కబడతాయి. ఈ ముడులే ఒక డిజైన్గా కనిపిస్తాయి. ఇక్కడైతే ఒక విడిగా ఒక వినాయకుడి ఈ ఆలయం, ఇదైతే ఉపాలయం ఎంత పెద్దగా ఉందో చూడండి. అయితే ఏ ఉపాలయంలో కూడా ఇప్పుడు విగ్రహం లేదు. ఇది మెయిన్ ఎంట్రన్స్. గణపేశ్వర ఆలయంలో ఇవన్నీ ఒకెత్తు అయితే గర్భగుడి ముఖద్వారము ముఖ మంటపము ఒకెత్తు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ శిల్పాలు చూడండి, ఈ శిల్పాలు చూడండి, బ్లాక్ గ్రానైట్తో ఉండడం వల్ల చాలా నునుపుగా చేశారు. ఇక్కడ చూడండి ఈ శిల్పం, యాక్చువల్గా ఇవన్నీ అర్ధనగ్నంగా ఉన్నటువంటి శిల్పాలు. ఇక్కడ పూర్తిగా దిగంబరంగా ఉన్న ఒక శిల్పం కనిపిస్తుంది చూసారా. సో ఇవ నాగకన్య, ఇక్కడ నాగుపాము మోకాళ్ళకు ఉంది. పైన చూడండి, సో ఇక్కడ ఆమె 2 నాగుపాములను పట్టుకొని ఉంది, ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ 3 స్త్రీలు, ఇక్కడ ఒక స్త్రీ శిల్పం, ఇవన్నీ స్త్రీ శిల్పాలే ఈ మొత్తంగా కూడా. సో ద్వారపాలకులుగా స్త్రీ శిల్పాలు కనిపిస్తున్నాయి. ఆ పైన చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అట్లా అందరు దేవతలు. కింద వాటిని బట్టి చెప్పచ్చు. నంది ఉందంటే శివుడు, అక్కడ హంస ఉంది, పైన 3 తలలు బ్రహ్మ, ఇక్కడ 5 ముఖాలున్న వాడు 5 ముఖాలున్న శిల్పం కూడా కనిపిస్తుంది. అట్లా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఆ శిల్పాలన్నీ కూడా. సో గరత్మంతుడు ఉన్నాడు అంటే అక్కడ పైన శంఖచక్రాలు విష్ణుమూర్తి. కింద చూడండి మన గజలక్ష్మి శిల్పం, ఆ కింద రిబ్బన్ లాంటివి కట్టారు. ఏనుగుల మధ్య నుంచి ఆ రిబ్బన్ తీశారు చూడండి, అది శిల్పకళ అన్నమాట. ఆ చుట్టూ ఆర్నమెంట్స్లో మళ్ళీ మనకు శిల్పాలు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి శిల్పాలన్నీ కూడా ఈ వరుస మొత్తం శిల్పం కనిపిస్తుంది చుట్టూ కూడా. ఈ 2వ వరుస చూడండి, ఇక్కడ చూడండి 3 నిలువు వరుసల్లో ఎన్ని శిల్పాలు. 15 40కి పైగా శిల్పాలు, ఇటు 40కి పైగా అటు 40కి పైగా ఉన్నాయి. ఈ లోపల చూడాలి మనం. ఈ శిల్పం చూడండి, మొత్తానికైతే డ్యామేజ్ అయింది కానీ ధ్వంసమైంది కానీ కొమ్ములు తిరిగినట్టుగా ఉంది. ఈమె వెంట్రుకలే అయి ఉంటాయి, ఇక్కడ కొమ్ములాగా వచ్చింది చూడండి శిల్పం. సో కింద మనకి ప్రత్యేకంగా ఈ శిల్పాలు కూడా కనిపిస్తాయి, అంటే ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. దీనికి కూడా ముందు ఒక శిల్పం ఉండాలి. ఒకసారి లోపల చూద్దాం. ఇంకా ఈ ఆలయం గర్భగుడికి ముఖ మంటపం దర్వాజా చూడండి, అదొక అద్భుతం. అక్కడ 2వ వరుసలో సింహాల తోరణం కనిపిస్తుంది, సింహమాలిక. ప్రతి సింహం నోట్లోంచి రంధ్రాలు ఉంటాయి, అంటే ఒక దారము కర్రపుల్ల అటు ఇటు పెట్టచ్చు. నోరు తెరిచిన సింహాలు అన్నమాట. అట్లా ఒక అద్భుతమైతే కనిపిస్తుంది. కింద చెరకు గడలు పట్టుకున్న స్త్రీమూర్తులు కనిపిస్తున్నారు. మధ్యలో ఒక ద్వారపాలకుడు, అటిద్దరు ఇటిద్దరు చామరగ్రాహిణులు కనిపిస్తున్నారు. ఇది పైన కూడా ఒక అద్భుతమైన డిజైన్తో ఉన్న పైకప్పు కూడా ఉంది. ఇది గణపేశ్వర ఆలయం. గణపేశ్వర ఆలయానికి ముందు భాగంలో అతి పెద్ద రంగమంటపం ఉంది ఈ వృత్తాకారంలో. ఈ రంగమంటపం ఎదురుగా ఒక నంది మండపం ఉండాలి, ఇటు పక్కన కళ్యాణ మంటపం ఉంది, అటువైపు మరొక త్రికుట మన 3 ప్రవేశ ద్వారాలు గల ఒక ఆలయం ఉంది. అయితే ఈ గణపేశ్వర ఆలయాన్ని ఎవరు కట్టారు? రేచర్ల రుద్రుడు, రామప్ప దేవాలయాన్ని నిర్మించిన రేచర్ల రుద్రుని 3వ కుమారుడు గణపతి రెడ్డి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ గణపురం అనే ఒక చిన్న రాజ్యానికి సామంతుడు అనమాట. అతడి ఆధ్వర్యంలో గణపతి దేవుడి కాలంలో ఈ గణపతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ భారీ నిర్మాణం నిర్మించబడ్డది.
ఇది ఇప్పటిదాకా చూశారు కదా, గణపేశ్వర ఆలయం యొక్క దుస్థితి ఇట్లా ఉంది. ప్రభుత్వం వెంటనే మరమ్మత్తు చర్యలు చేపట్టాలి, రక్షణ చర్యలు చేపట్టాలి. పరిసరాలన్నీ మొత్తం పాముతో సంచరిస్తున్నాయి. పర్యాటకులు ఎక్కడ పడిపోతారు, ఈ రాయి ఉపరితలం ఎగుడు దిగులుగా ఉన్నాయి, పడిపోయే అవకాశాలు ఉన్నాయి. తాగడానికి నీళ్లు కూడా లేవు. అందుకని రామప్పకు వెళ్ళే ఒక టూర్ అయితే డిజైన్ చేయాలి. రామప్ప, బొగతా, మల్లూరు, కొటగుళ్ళు, మైలారం కేవ్స్ ఇట్లా ఒక టూరిజం సర్క్యూట్ అయితే ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మేము వచ్చేసరికి ఒక 7-8 కార్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే పర్యాటకులు ఉన్నారు కానీ ఒక శ్రద్ధనైతే లేదు. తక్షణమే మరమ్మతులు చేపట్టి ఒక నిర్మాణాన్ని అయితే పునర్నిర్మాణం అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు మా డిస్కవరీ టీం అంతా వచ్చాము. నాతో పాటు కెమెరామెన్ మహేష్ కూడా ఉన్నారు, ప్రముఖ ఫోటోగ్రాఫర్ సతీష్ ఉన్నారు, మా వ్లాగర్ యూట్యూబర్ రాజేష్ ఉన్నారు, ఇంకా మా హిస్టరీ మిత్రులు ఉన్నారు. ఇంకా వీళ్ళంతా హిస్టరీకి సంబంధించిన క్యూరియాసిటీ ఉన్న వాళ్ళే. ఇలాంటి చరిత్ర ప్రేమికుల కోసమైనా ఈ చారిత్రక కట్టడం నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.